హాయ్ ఫ్రెండ్స్, వాస్తు ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన 8 వస్తువులేంటో మీకు తెలుసా? ఈ వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం, మానసిక ప్రశాంతత ఇవన్నీ మీకు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లోకి ఇది పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడూ ఉంచుతుంది, నెగిటివ్ ఎనర్జీని దరి చేరనివ్వదు. మరి ఆ వస్తువులేంటో మనం ఈ వీడియోలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోకి లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం వల్ల ఆ ఇంటికి శుభం కలుగుతుంది, ఆనందం, శ్రేయస్సు కూడా వస్తుంది. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా అభివృద్ధి చూస్తారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. వాటిని ఇంటి నుంచి త్వరగా బయట తీసి పాడేయాలి. అయితే ఈరోజు మనం వాస్తు ప్రకారం ఇంట్లో ఉండాల్సిన వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెమలిక. వాస్తు ప్రకారం ఇంట్లో నెమలిక పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. అయితే దీనికి ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. రెండవదిగా తులసి మొక్క. ఇంట్లో తులసి మొక్క పెట్టుకోవడం వల్ల కూడా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటారు. ఇంట్లో ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉంటుంది. మూడవదిగా ఎక్వేరియం. ఎక్వేరియం ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏ ఇంట్లో అయితే ఎక్వేరియం ఇంటికి ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇంట్లోకి సుఖశాంతులు కలుగుతాయట. ఇంట్లో ఉన్నవారికి స్ట్రెస్ తగ్గిపోయి చాలా మానసిక ప్రశాంతతని వారు అనుభవిస్తారట. నాలుగవదిగా తాబేలు. ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల ఇంటికి వాస్తు లాభాలు కలుగుతాయి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యం, అదృష్టానికి కూడా తీసుకువస్తుంది ఈ తాబేలు బొమ్మ. ఐదవదిగా శ్రీయంత్రం. ఈ శ్రీయంత్రం ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. వాస్తు ప్రకారం తూర్పు లేదా ఈశాన్య దిశలో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఇంటికి బలాన్ని ఇది పెంచుతుంది. ఆరవదిగా విండ్ చైమ్స్. విండ్ చైమ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది, ఆ ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించి మనసునిది ప్రశాంతంగా ఉంచుతుంది. ఏడవదిగా బుద్ధుడి బొమ్మ. ఇంట్లో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ ఇల్లు శాంతియుతంగా ఉంటుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. హాల్లో ఈ బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం వల్ల సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఇంట్లో కొన్ని క్రిస్టల్తో తయారు చేసిన వస్తువులు పెట్టుకోవడం వల్ల కూడా ఇంటికి శుభం కలుగుతుంది. వీటిని బెడ్రూమ్లో లేదా ఇంటి హాల్లో ఏర్పాటు చేసుకోవాలి. ఎనిమిదవదిగా జేడ్ ప్లాంట్. ఈ మొక్కను కుబేర మొక్కగా చెబుతూ ఉంటారు. ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. చిన్న చిన్న ఆకులు కలిగిన ఈ జడే మొక్క చాలా అదృష్టమని భావిస్తారు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఈ మొక్క ఆక్సిజన్ పెంచడమే కాకుండా ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుంది. ఈ 8 వస్తువులు ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులతో వెల్లువిరుస్తారని ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.